ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక ఆశీర్వాదాలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ప్రతిరోజు దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని ప్రేమిస్తున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి మీ జీవితంలో అనేక దీవెనలతో సంతోషంతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మరి నా ప్రియ సహోదరి ఈరోజు దేవుడు కదండి, దేవుడు నిన్ను సంతోషాన్ని ఇవ్వాలని శత్రువుల ఎదుట నిన్ను సిగ్గుపడనీయకుండా దేవుడు తలగా నియమించాలని కోరుకుంటూ మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి యోబు 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నా, నిన్ను పగబట్టు వారు అవమాన పాలవుదురు, దుష్టుల గుడారము ఇంకా నిలవకపోవును. హల్లెలూయా. కదండి, నిన్ను పగబట్టు వారు అవమాన భరితులు అవుతారని దేవుడు సెలవిస్తా ఉన్నారండి ఈ రోజు. కదండి, దుష్టులు ఎప్పుడు కదండి నీ ఇంటి దగ్గర వాకిట్లో కూడా రాకుండా వాళ్ళు నిలవకుండా దేవుడు ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడండి, నిన్ను వాళ్ళ క్రింద పడకుండా కదండి, ఎవరైతే నిన్ను కింద పడేయాలని ప్రయత్నిస్తా ఉన్నారో దేవుడు వాళ్ళని సిగ్గుపరిచే విధంగా చేస్తాడంట, కానీ మిమ్మల్ని అవమానపరిచేవారు కాదంట. ఎందుకంటే ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావా, అయితే దేవుడిని కన్నీటిని ఆనందముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీపై ఎవరైతే లేస్తున్నారో కదండి, ప్రతి శత్రువుని దేవుడు ఏం చేసిపోతుండండి, వారి ఎదుట నిన్ను గణపరచబోతుండే. హల్లెలూయా. నేను తలగా నియమించబోతున్నాండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు కదండి, ఎన్నో నష్టాలు వచ్చినప్పుడు చివరికి తను ఏమైందండి, గణపరచబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆయనకు ఘనతనిచ్చాడు. అంటే ఈ వాక్యం గొప్ప వాగ్దానాన్ని ఇస్తుందండి ఈరోజు మీకు కదండి. ఎందుకంటే ఈరోజు మీరు కృంగిపోతున్నారేమో, మీరు ద్వేషించే వారు ఉన్నారేమో కదండి, కానీ దేవుడు ఏం చేయబోతుందండి, అపజయాన్ని చూసావేమో, కానీ దేవుడు ఈరోజు నీ అపజయాన్ని చూసినా నీకు ఏం చేయబోతున్నాడు, నువ్వు కోరుకునే విధంగా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు యొక్క ఆలోచనలు ఎప్పటికీ వ్యర్థం కావండి. మన ఆలోచనలు ఎప్పటికీ వ్యర్థమే, కానీ దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు వ్యర్థమో కావు. కాబట్టి ఇది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను నిరాకరించారో, ఎవరైతే నిన్ను వ్యతిరేకపరిచారో కదండి, ఈరోజు అవన్నీ ఎదుర్కొంటున్నావా, ఈరోజు నిరాశ పడవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఎంతమంది అయితే నిరాశ పడుతున్నారో కదండి, నీ పక్షముగా కదండి ఎవరున్నారంట అండి, దేవుడే ఉన్నాడు. అంటే దేవుడు నీ పక్షంగా నిలబడి నీ శత్రువుని కదండి బలహీనులుగా చేయబోతున్నాడు, నీకు వాళ్ళ ఎదుట బలమును ఉంచబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవా నాకు అన్యాయము జరిగింది ఏసయ్యా, కానీ దేవా నువ్వు సమాధానం ఇచ్చేవాడు యేసుప్రభువా నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, అయితే దేవుడు ఈరోజు నీకు సంతోషాన్ని ఇవ్వబోతుండు కదండి, నీ సంతోషపరిచే విధంగా తయారు చేయబోతుండు. నీ జీవితాన్ని ఒక సాక్ష్యముగా దేవుడు మార్చబోతుండండి. ఈ ఉదయకాల సమయంలో నిన్నెవరైతే పగపట్టారో, ఈరోజు సిగ్గుపరుస్తున్నారో, అవమాన పాలు చేయాలనుకుంటున్నారో, దేవుడు వారి ఎదుట నీ యొక్క కృపని ఇవ్వబోతున్నాడు. ఆయన ఒక కృపని ఇవ్వబోతున్నంట అండి. కాబట్టి ఈ రోజు విశ్వాసంతో ముందుకు సాగుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు నువ్వు బలహీనుగా ఉన్నావేమో, బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, అవునేసే అని బలహీనుడిగా అయిపోతున్నాను యేసుప్రభా, ఈ రోజు నేను ఈ సమస్యలు చూసి నా శత్రువులు ఎదుట నన్ను అవమానపరుస్తుంటే నువ్వు ఎప్పుడు పనికిరావు, దేనికి లేవు అని చెప్పి అవమానిస్తా ఉన్నారు యేసుప్రభా. మరి అందుకే దేవా నేను విశ్వాసంలో వెనుకకు అయిపోతానేమో, భయం అవుతుందని ఈరోజు బాధపడుతున్నావా, అయితే ముందుకు సాగుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. విజయాన్ని దేవునికి ఇవ్వబోతున్నా, నేను సిద్ధపాటు చేయబోతున్నాండి ఆశీర్వాదానికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రార్థించుకొని యేసయ్యా నాపై లేచే శత్రువులను, హల్లెలూయా, ఎవరి వైపు అండి, దేవుని వైపు చేతులు చాపి మీరు అడగండి ఏమని, దేవా నా శత్రువుల ఎదుట నాకు వ్యర్థము కాకుండా, ప్రతి ప్రార్థన వ్యర్థము కాకుండా జవాబు దయచేయండి యేసుప్రభా. ఈరోజు నా జీవితాన్ని నీకు మహిమకరంగా మార్చండి యేసయ్యా. ఒక సాక్షిగా దేవా మరి నన్ను నిలబెట్టుకొని నామంలో ప్రార్థిస్తున్నాను యేసుప్రభా అని నువ్వు ప్రార్థిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడిని అడగండి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చే యేసుప్రభా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నా. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తా ఉన్నారో మరి కామెంట్ సెక్షన్ లో ఆమెను సరివేయండి. ఖచ్చితంగా నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబోతుండో ఎంతమంది రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారు, మీ పేరుతో సారా మెన్షన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థించబోతున్నాం. మీ జీవితంలో మీ కుటుంబం దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్న ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించడం గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసే, ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించండి, గొప్ప ఆశీర్వాద దీవెన దయచండి. ఎవరైతే శత్రువులేట అవమానపరచబడుతున్నారో, నిరాశపడుతున్నారో, దేవాని యొక్క కృప ఘనత వారికి దయచండి యేసుప్రభా. వారి ఎదుట శత్రువుల ఎదుట
మీరు తలగా మీరు నియమించండి, అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించనేసి ప్రతి చీకటి శక్తుల నుంచి విడుదల దాయించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి, రక్షణ భాగ రక్షణ దాయించండి. యేసుప్రభువా ఎంతమంది భార్య భర్త సమస్యలు కోర్టు కేసున్న గర్భఫలం లేక బాధపడుతున్నారు, యేసుప్రభువా జాబ్స్ లేక మ్యారేజ్ కాక లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్న వారందరూ మీ జ్ఞాపకం చేసుకొని, అబ్రోడ్ వెళ్తున్నారు జ్ఞాపకం చేసుకొని, తల్లిగా తండ్రిగా భర్తగా మీరు ఉండండి యేసుప్రభువా, తోడుగా ఉండండి యేసయ్యా, నువ్వే నడిపించండి యేసుప్రభువా. ప్రమోషన్ కొరకు నాయన గవర్నమెంట్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్న వారికి జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభువా. మరి ఎంతమంది అయితే నాయన దేవా మరి ఆశీర్వాద కొరకు వెయిట్ చేసిన ఒక ఆశీర్వాదం దయచండి, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి, తాగుడు వ్యసనాలు ఇతర లోక ఆశలు లోక బానిసత్వం నుంచి విడుదల దయచండి. ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క మినిస్ట్రీ మీకు జ్ఞాపకం చేసుకుని బహుబలంగా వాడబడునుగా యేసుప్రభువా. మీరే సహాయం చేయండి దేవా, నువ్వే కార్యాలు జరిగించండి, రక్షణ దయచండి దేవా. ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేయలేకపోతున్నారు, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసుప్రభువా, మీరే సహాయం చేసి స్కూల్స్ కాలేజ్ జాబ్ రాకపోవాలి ప్రయాణం తోడు ఎగ్జామ్స్ రాస్తున్నవారు ప్రిపేర్ అవుతున్నారు, అందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం దయచండి. ఇంకెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు యేసుప్రభువా, వారి పరిస్థితులు వారి స్థితిగతులన్నీ మార్చండి యేసుప్రభువా. మీరే కార్యం చేసి అద్భుతం ఆశ్చర్యం మేలు జరిగించి నీ దీవెన ఆశీర్వాదం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్